హాయ్ గైస్, ఈరోజు వచ్చేసరికి కొంచెం హార్డ్ డేనే. ఎందుకంటే బాగా జలుబు పట్టేసింది అనమాట. ఒక 3 days నుంచి అయితే మెడిసిన్ వాడుతున్నాను, కానీ కవర్ అవ్వట్లేదు. సో అందుకని హాస్పిటల్కి అయితే వెళ్దామని ఈరోజు అయితే వెళ్తున్నాను అనమాట. ఇక ఈ ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మెయిన్లీ నేను షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, చెప్పే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక విషయానికి వస్తే ఏంటంటే, నేనైతే ఒకటి ఆర్డర్ చేశాను, అది ఈరోజు అయితే వచ్చింది. దాన్ని మీతో చూపిద్దామని చెప్పేసి మెయిన్ రీజన్ వచ్చేసరికి అదనమాట. ఇంకా దాంతోపాటు ఈవినింగ్ రొటీన్ కూడా చూపిద్దామని. పెద్ద ఈవినింగ్ రొటీన్ అంటే ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూయించుకొని చెక్ చేయించుకొని వద్దామని చెప్పేసి అంతే. ఏంటంటే ఇక్కడ వెదర్ ఏంటంటే, వెదర్ సడన్గా చేంజ్ అవ్వటం వల్ల బాగా హీట్ అనేది బాగుంది. ఇక్కడ 40 degrees వరకు అయితే ఉందన్నమాట. ఇంకా శ్రీశాంత్కి కూడా వచ్చేసి చూడండి, వేడి చేయటం వల్ల ఇక్కడ కంటికి కొంచెం కురుపులాగా వచ్చిందనమాట. సో ఇక వాడిని కూడా తీసుకెళ్ళి కొంచెం ఐ డ్రాప్స్ అవి తీసుకుని వద్దామని చెప్పి వెళ్తున్నాను. సో వెళ్ళే ముందు అయితే మీకు ఒకటి చూయించి అయితే వెళ్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. హాయ్ చెప్పు శ్రీశాంత్. హాయ్. ఓకే గాయస్, పార్సల్ అయితే ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో గాయస్, ఇదనమాట ఒక మంచి హారం అయితే బుక్ చేశాను నేను. దీన్ని వచ్చేసరికి మీషోలో అయితే బుక్ చేశాను. సో చూడండి, ప్యాకింగ్ కూడా మంచిగా ఇచ్చారనమాట, బాక్స్లో ఇచ్చారు. ఇదే కొంచెం నా చేయి జారి కింద పడి పగిలిపోయింది. వాళ్ళు ఇచ్చినప్పుడు బాగానే ఉంది, నా చేతిలో అయితే పగిలిందనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. సో ప్యాకింగ్ కూడా మంచిగా నీట్గానే చేశారు. ఇది నాకు మీషోలో స్క్రోల్ చేస్తుంటే కనిపించింది, ఇది చాలా బాగా నచ్చింది, యూనిక్గా ఉంది మోడల్ అని చెప్పేసి దీన్ని అయితే నేను పర్చేజ్ చేశాను అనమాట. మనకి ఫెస్టివల్స్ అప్పుడైనా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడైనా మంచి పట్టు చీర కట్టుకుని వాటి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గైస్, హారం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి లాంగ్ హారం అనమాట. దీనిలో వచ్చేసరికి చూడండి, టెంపుల్ జ్యువెలరీ, సీతారాములు 6, అలాగే బ్రహ్మ, ఇక్కడ వచ్చేసరికి రామ్ పరివారం ఉంది దాంట్లో అయితే. ఇక్కడ వచ్చేసరికి శివుడు అనమాట, లార్డ్ శివ. ఇక్కడేమో బ్రహ్మ, అయితే విష్ణుమూర్తి అని నేను అనుకుంటున్నాను. ఇంకా విష్ణుమూర్తి అయినా రాములు వారైనా అన్ని అవతారాలు ఆయనే కాబట్టి సో ఇక రామ్ పరివారాన్ని ఇచ్చారనమాట. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఏదైనా చిన్న చిన్న అవుట్ లుక్ వచ్చేసరికి చాలా క్లియర్గా నీట్గా అయితే చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నెమళ్ళు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఫోకస్ చేస్తాను. నెమళ్ళు కలరింగ్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య మధ్యలో కూడా చూడండి, ఇక్కడైతే ఇచ్చారనమాట. దేవతామూర్తులు అందరినీ కవర్ చేశారు మొత్తం. ఇక్కడ వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, తర్వాత ఇక్కడ చాలా మంది దేవుళ్ళు. ఇక్కడేమో ఆంజనేయ స్వామి ఇచ్చారు. ఇలా మొత్తం మధ్యలో అయితే మనకి అన్ని దేవుళ్ళని అయితే కవర్ చేశారనమాట. చూడండి, చాలా బాగుంది. గోల్డ్ కోటింగ్తో అయితే వచ్చిందనమాట. ఈ థ్రెడ్ ఒకటి ఇచ్చారు. ఈ థ్రెడ్ కూడా ఇంకో ఎక్స్ట్రా అయితే ఇచ్చారనమాట. మనకి ఒకటి పోతే ఒకటి అన్నట్లు ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. చాలా బాగుంది. ఇట్లా పెట్టి చూపిస్తా చూడండి. సో చూడండి, మొత్తం హారం లుక్ అయితే ఇదనమాట. చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి నాకు ఎంత కాస్ట్ పడింది ఏంటనేది మొత్తం మీరు గెస్ట్ చేసి అయితే కామెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళకైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి అక్కడ నుంచి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. సో గైస్ చూడండి, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి హారం లాకెట్ ఏ టైప్లో వచ్చిందో ఆ టైప్లోనే ఇక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తితో ఉన్న ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. తెలిసిన విష్ణుమూర్తే. ఒక్కొక్కసారేమో వెంకటేశ్వర స్వామి లాగా అనిపిస్తున్నారు, ఒక్కోసారేమో విష్ణుమూర్తిలా అనిపిస్తున్నారు. సరే, ఏదైతే ఏమైంది, అందరూ ఒకటే కాబట్టి
సో ఎవరైతే వాళ్ళు మీకు ఎవరు అనిపిస్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. సో జ్యువెలరీ అయితే చాలా బాగుంది. కింద పర్ల్స్తో కూడా వైట్ అండ్ గ్రీన్ పర్ల్స్తో ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ బర్డ్స్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా. వీటికేమో రబ్బర్వి ఇచ్చారు, ముందు రబ్బర్వి, తర్వాత మామూలుగా ఇవి కొంచెం గట్టిగా ఉండి అయితే ఇచ్చారనమాట. నా వాయిస్ అసలు రావట్లేదు గైస్, అడ్జస్ట్ అయిపోండి కొంచెం. ఇది వచ్చేసరికి మనకి రియల్గా మీకు ఫోన్లో చూపించేదానికంటే రియల్గా లుక్ చాలా బాగుంది ఫోన్లో కంటే. ఒకసారి మీరు పర్చేస్ చేసి ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో గైస్ ఇదైతే వచ్చిందనమాట. సో గైస్ ఈ హారం చూస్తున్నారు కదా, బ్యాక్ కెమెరా పెట్టి చూపించేదానికంటే ఫ్రంట్ కెమెరాలో బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది అవుట్లుక్ అనమాట. సో మెయిన్ ఈ వీడియో తీయడానికి కారణం ఇదే, ఇది చూద్దామని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను. ఇక తర్వాత ఇప్పుడైతే ఇంక ఇది లోపల పెట్టేసి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వస్తాను. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను లాకెట్, చాలా బాగుంది. ఇప్పుడు చెప్పండి ఎవరెవరు ఉన్నారు ఏంటనేది, ఏదేముళ్ళు ఉన్నారు అనేది. నాకైతే ఇక్కడ బ్రహ్మ, ఇక్కడేమో లార్డ్ శివ, ఈయనేమో విష్ణుమూర్తి అనిపిస్తున్నారు. సో ఎవరనేది చెప్పండి నాకు మీరు కామెంట్ చేసి. సో జ్యువెలరీ అయితే చాలా బాగుంది, డీటెయిల్గా చూపిస్తా చూడండి దగ్గరికి. ఇక్కడ చూడండి, ఇటువైపు అటువైపు అందరు దేవుళ్ళని అయితే కవర్ చేసేసారు, కనిపిస్తుందా? సో ఇదన్నమాట, మంచి శారీ కట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవి బ్యాక్ కెమెరా కంటే ఫ్రంట్ కెమెరాలోనే మంచిగా కనిపిస్తుంది. సో అందుకని ఫ్రంట్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో గైస్ ఈ జ్యువెలరీ అయితే ఇదనమాట. సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాము, ఇంకా అక్కడికి వెళ్ళి చెకప్ చేయించుకున్న తర్వాత ఏం చేస్తాం ఏంటనేది చూపిస్తాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, అలాగే లైక్ చేయండి. ఇక ఈవినింగ్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ అయితే డాక్టర్ అయితే రాలేదన్నమాట. ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వెళ్ళేసరికి వాళ్ళ నాన్న అయితే పిజ్జా అయితే తీసుకొచ్చేసారు ఈరోజు. ఇక మా డిన్నర్ అయితే పిజ్జాతో కంప్లీట్ అయిపోయిందనమాట. శశాంత్కి కూడా పిజ్జా కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు వాడు. సో ఇంకా మేమైతే పిజ్జా ఎంజాయ్ చేసాము. ఆ రోజు నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంక ఇంట్లో ఏం వండుతామని చెప్పేసి ఇక ఈయన బయట నుంచి అయితే తీసుకొచ్చేస్తా అనేసరికి ఓకే చెప్పేశాను. ఇక మేమైతే పిజ్జా ఎంజాయ్ చేస్తూ ఆ నైట్ని అయితే కంప్లీట్ చేసాం. సో వ్లాగ్ అయితే ఇది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.